తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎస్కేవిటి స్కూల్ దగ్గర హితకారిణి సమాజం చైర్మన్గా యాళ్ల ప్రదీప్ సుకుమార్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. ధన్యవాదాలు. అలాగే రెండోసారి అవకాశం వచ్చినందుకు నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 2018లో నేను 2016లో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ డాక్టర్గా. 2016లో అప్పారావు గారు, వాసు గారు అండ్ అప్పుడు గణికృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. ఎందుకంటే ప్రొఫెషనల్గా డాక్టర్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ పొలిటికల్గా డైవర్షన్ అన్నది వస్తే ఎక్కడ ప్రొఫెషనల్గా దెబ్బతింటాడో, ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాను. కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరెడ్డి అప్పారావు గారు అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, వీరికి అన్ని ఎలా చేయాలి ఏంటని నడిపిస్తాం, ముందుని నడిపిస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా, ఎలా చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఈ రోజు నాకు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, నీకు అతి చిన్న వయసులో ఎంతో మంది హితకారి సమాజ్ చైర్మన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నారు. మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో 27 సంవత్సరాలకే నీకు హితకారి సమాజ్ చైర్మన్ ఇస్తున్నాను అంటే ఇది ఒక అలంకరణ కింద తీసుకోకు, ఇది ఒక బాధ్యతగా తీసుకో అని చెప్పడం జరిగింది. ఆ రోజున అదే విధంగా పనిచేశాం. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రావటం, కానీ ఎంతో కొంత మన అదృష్టవశాత్తు రాజమండ్రిలో అప్పుడు ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే అవటం మాకు కొంత ఊరటనివ్వడం జరిగింది. నెగ్గిన వెంటనే సీజీఎఫ్ ఫండింగ్ ద్వారా భవానీ గారు అప్పటి ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే కింద ఎస్కేవిటి స్కూల్, ఇదే స్కూల్లో ఎప్పటి నుంచో కూడా టాయిలెట్స్ కాంప్లెక్స్ ఒకటే ఉంది, బాయ్స్ లేడీస్ కంటూ సపరేట్గా లేకపోవడం, అది ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేయడం, ఆవిడ వాసు గారు ఇద్దరు కలిపి రావటం, వెంటనే ఇక్కడి నుంచే కారు ఎక్కించుకొని ఓఎన్జీసీకి తీసుకెళ్లి ఒక 15 లక్షలు శాంక్షన్ చేసి వెంటనే కూడా లేడీస్ కంటూ సపరేట్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రిపేర్లు, మరమ్మతులు ఉన్నాయని చెప్పి సీజీఎఫ్ ఫండ్స్ ద్వారా కాకినాడకి అనేకసార్లు తిరగడం జరిగింది. 4 కోట్లు ఫండింగ్ తీసుకురావడం జరిగింది. ఆ 4 కోట్లతో 8 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారండి. ఒకటి బైపాస్ రోడ్లో ఉన్న ఎస్కేవిటి ఇంటర్ కాలేజ్ ఏదైతే శిథిలావస్థకు వచ్చిందో దాన్ని యథావిధిగా ఎలా ఉన్నది అలాగే కన్స్ట్రక్షన్ చేయడానికి గాను, అలానే ఉమెన్స్ హాస్టల్స్ లో వాటర్ లీకేజెస్ ఉన్నాయని ఆ లీకేజెస్ గాను, ఇక్కడ కూడా కొన్ని స్లాబ్ పనులు గాను, అలాగే వాష్రూమ్ కాంప్లెక్స్ లో ఆర్ఓ ప్లాంట్స్ అని చెప్పి చక్కగా ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కరెక్ట్ గా అవి పూర్తయ్యే సమయానికి మళ్ళీ నా టర్మ్ అయిపోవడం, తర్వాత వైసీపీ వాళ్ళు పాలక మండలి రావటం, వాళ్ళు ఏ విధంగా చేశారంటే మనం ఎక్కడైతే వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా ఏదైతే మనం డిస్ట్రక్ట్ చేసిన మెటీరియల్ ఉందో, పాత ఐరన్, తీసిన వుడ్, ఇవన్నీ అమ్ముకొని అక్కడి నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచన చేశారు తప్ప ఏ రకంగా కూడా డెవలప్మెంట్ అని ముందుకు తీసుకురాలేదు. అదేవిధంగా ఎస్కేవిటి స్కూల్ కానీ, ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ కానీ, ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ కానీ ఇమీడియట్ గా గవర్నమెంట్ తెలిపేశారు. కానీ ఆ జీవోలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. అక్కడ చాలా పంతులు గారు ఆస్తులకి చాలా నష్టం వచ్చేలానే ఉంది జీవో. అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది. ఒకసారి కమిటీ ఫామ్ అయ్యాక ఎండోమెంట్ మినిస్టర్ తో వాళ్ళందరితో కూడా చర్చిద్దాం, ఎక్కడా కూడా పంతులు గారిది ఈ హితకారి సమాజం యొక్క వైభవం తగ్గకుండానే పనిచేద్దాం, రానున్న రోజుల్లో కూడా గతంలో ఎలాగైతే పనిచేసో అలానే పనిచేయని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మళ్ళీ రెండోసారి నాకు అవకాశం రావడం జరిగింది. సో నాతో పాటు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న నా బోర్డు మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, ఆదిరెడ్డి ఫ్యామిలీ అలానే కూటమి నాయకులు ఏదైతే నా మీద నమ్మకం వచ్చారో అదే నమ్మకాన్ని ప్రూవ్ చేసుకుంటూ కష్టపడి పనిచేస్తారని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి నాయకులకు, నా కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు.